హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ ఫ్లేవర్స్ అండ్ మెలోడీ. ఈరోజు మా రెసిపీ పొటాటో ఎగ్ లాలీపాప్స్. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా 3 బాయిల్ చేసిన పొటాటోలు తీసుకున్నానండి, 2 బాయిల్డ్ ఎగ్స్, 1.5 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు, కొంచెం ఒక చిటికెడు గరం మసాలా, ధనియాల పౌడరు, కరేపాకు, కొత్తిమీర, కార్న్ ఫ్లోర్, బ్రెడ్ గ్రామ్, ఒక చిన్న సైజు ఆనియన్ కట్ చేసి చిన్న ముక్కలుగా పెట్టుకున్నాను, 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ఈ పొటాటోస్ బాగా స్మాష్ చేసుకొని దీంట్లోనే ఎగ్ కూడా బాగా స్మాష్ చేసుకుందామండి. దీంట్లోకి సరిపడా ఉప్పు, గరం మసాలా, ధనియాల పౌడరు, కారము, ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసి బాగా కలుపుకుందామండి. ఇలా మొత్తం ఒకసారి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేద్దాము. ఇలా ఒకసారి మొత్తం కలుపుకుందాము. 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా దీంట్లోనే యాడ్ చేసుకుందామండి. వాటర్ యాడ్ చేయకుండా ఇలా మొత్తం కలుపుకుందాము. ఇలా కలుపుకొని దీన్ని బాల్స్ లాగా చుట్టుకుందాము. ఇలా బాల్స్ చేసి పక్కన పెట్టుకొని ఇంకొక సపరేట్ బౌల్లో మనం ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ పౌడర్ యాడ్ చేసి కొంచెం వాటర్ కలిపి ఇలా లమ్స్ లేకుండా కలిపి పక్కన పెట్టుకుందామండి. దీంట్లోకి ఈ బాల్స్ని ఇలా యాడ్ చేసి డిప్ చేసి దీన్ని ఇట్లా బ్రెడ్ గ్రామ్స్లో చుట్టుకుందాము. ఇలా చుట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇలా అన్ని బాల్స్ని కార్న్ ఫ్లోర్ వాటర్లో డిప్ చేసి తర్వాత బ్రెడ్ గ్రామ్స్ దీన్ని మొత్తం ఇలా ఫిల్ చేసుకొని దీన్ని మనం పక్కన పెట్టుకుందాము. ఇలాగ అన్ని బాల్స్ను ఈ ప్రాసెస్లో చేసుకుందాము. ఇలా చేసి పక్కన పెట్టుకొని దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుందామండి. మంట సిమ్లో పెట్టుకుందాము, లేకుంటే తొందరగా ఇవి మాడిపోతాయి. ఒకసారి మెల్లగా ఇలా టర్న్ చేసుకుందామండి. బాగా ఫ్రై అవ్వాలి, ఇవి గోల్డెన్ కలర్లో రావాలి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్కొక్కటిగా ఇలా పక్కకు తీసుకున్నాము. చూడండి బాగున్నాయి కదా, క్రిస్పీగా ఉన్నాయి. మన ఎంతో టేస్టీ అయిన పొటాటో ఎగ్ లాలీపాప్స్ రెడీ అయిపోయాయండి. దీంట్లోకి నేను ఇట్లా టూత్ పిక్ పెట్టాను. చాలా బాగుందండి టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.